గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చానండి అర్జీ పెట్టుకోవటానికి. అర్జీ పెట్టుకుంటున్నానండి, రాసుకొని వచ్చాను. అది కంప్లీట్ దాకా వచ్చాను. అనేది భూమి సమస్య అండి, మాది భూమి సమస్య. అంటే నేను 2003 కానీ తిరుగుతున్నాను, చేసినట్టు పరిష్కారం నాకు జరగలేదండి, న్యాయం జరగలేదు. చంద్రబాబు అనే శాస్త్రం చెప్పి ఆశతో మేము ఉన్నాము. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అండి. ఇది బలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం ఆక్రమించున్నారు. ఆక్రమించి 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారండి. వాళ్ళు ప్యాట్లు వేసి కూడా అమ్మేసుకున్నారు. మాకు అన్యాయం జరిగిందండి. మా దగ్గర ఒరిజినల్ మొత్తం వాళ్ళే లాక్కెళ్ళిపోయారండి. సముద్ర శరిబాబు కొడుకు, బాలసాని రాజేశ్వరరావు కొడుకు లాక్కెళ్ళిపోయారు. మా దగ్గర ఆధారం అంటే లేదండి. సర్వే నెంబర్లు పెట్టి నేను అర్జీ పెట్టుకుంటున్నాను. మరి గుంటూరు వచ్చానండి, సొందరం ఇవాళ గుంటూరు వచ్చాను, సోమవారం ఇవాళ గుంటూరు వచ్చున్నాను. అర్జీ పెట్టుకుంటున్నా. ఎంత అప్లికేషన్ రాసుకొని వచ్చానండి, ఇక్కడ పెట్టుకుందాం వచ్చాను. మరి అంతకుముందు కూడా పెట్టున్నాను, ఏ పరిష్కారం జరగలేదండి, న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు కూడా పెడుతున్నాను. మరి జనం బాగానే ఉన్నారండి. సొందనాకు వచ్చాను, గుంటూరు కలెక్టర్ ఆఫీస్. అది భూమి సమస్య అండి. 5 ఎకరాలు 28 సెంట్ల భూమిని కబ్జా చేశారు. తాడేపల్లి సీతానగరం కబ్జా చేసింది. మహానాడు అని సీతానగరం పొలాలు జగన్ ఇంటి దగ్గరలో. అంటే జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆక్రమించారు దాన్ని, కబ్జా చేసిన వాళ్ళు. ఆయన బలం చూసుకొని అమ్ముకున్నారండి వాళ్ళు. ఆయన అధికారంలో ఉన్నారని కాబట్టి ఆయన అధికారంలో ఉండి చేశారు ఆ పనులు. మరి మాకు ఎస్టిమేట్ న్యాయం మేము దొరకలేదండి. మేము క్యాస్ట్ కూడా మేము మాది వాళ్ళమి. మరి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి. అసలు ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు లోకేష్ బాబుని, చంద్రబాబు అన్నయ్యని, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి తిరుగుతున్నాను నేను. మరి లోకేష్ బాబుని కలిశాను, చంద్రబాబు అన్నయ్యని కలిశాను. ఇంకా పరిష్కారం ఏం జరగలేదండి. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మరి ఇప్పటికైనా మా మీద దయా కనికరం ఉంచి మా భూమి మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్, మీకు నమస్కారాలు. మరి నేను ఎంతోమంది అధికారులు కాళ్ళు పట్టుకొని ఎంతో ఏడ్చేది, నేను బాధపడ్డాను. నన్ను కుర్చీలతో కూడా కొట్టబోయారు, నన్ను పొలిటీషియన్లో కూడా పెట్టారు. తాడేపల్లిలో చాలా హింసించారు, నన్ను చాలా బాధలు పెట్టారు. నేను ఎంతగానో బాధపడుతున్నాను. మరి నా ఇంట్లో మా తల్లిని చంపేశారు, మా అన్నయ్య గారిని చంపేశారు. భూముల కోసం కబ్జాదారులు ఆ పని చేశారు. మరి ఎటువంటి సాక్ష్యాలు మా దగ్గర లేవు, ఆధారాలు కూడా లేవు. మరి పొలానికి సంబంధించిన కాగితాలు మొత్తం కూడా కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారు. ఒక ఎస్ఐ ద్వారా, ఎస్ఐ వెంకటప్పారావు, తాడేపల్లి ఎస్ఐ, 2018 12వ నెలలో 1వ తారీఖు ఉన్నాడు ఆయన. ఇప్పుడు లేడండి, మరి ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. మరి మేము చాలా బాధపడుతున్నామండి. మరి ఇప్పటికైనా మా వీడియో చూసి మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాము. మరి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు అన్నయ్య, మరి మీరంటే మాకు ఎంతో అభిమానం. లోకేష్ బాబు అన్న, మరి ఎన్టీ రామారావు అన్న, మాకెంతో అభిమానం. ఆ పార్టీ అన్న కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము. 4 తరాల నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ. మేము ఆ పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టినా కూడా మేము భరాయించాము. మరి మాకు న్యాయం జరిగినా జరగకపోయిన సరే మేము పార్టీని వదులుకోము. మేము పార్టీలో తిరుగుతూనే ఉంటాము, ఆ పార్టీకే ఓట్లు వేస్తాము. మరి చంద్రబాబు అన్నయ్య కుటుంబం, లోకేష్ బాబు కుటుంబం అయినా, మరి ఎన్టీ రామారావు కుటుంబం అయినా, మరి పవన్ కళ్యాణ్ కుటుంబం అయినా సరే అందరూ బాగుండాలి. వాళ్ళందరూ కూడా బాగుండి ప్రజలకి పనులు చేయాలి, మంచిగా ఉండాలి. ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పడితే అక్కడ వాళ్ళని చూడాలి, వాళ్ళని చూసి వాళ్ళకి మంచి పనులని చేయాలి మేము కోరుకుంటున్నాము. నేను వాళ్ళలో ఒకదాన్ని. మరి మాకు న్యాయం జరిగిద్దని చూస్తున్నాను, జరుగుతలేదు ఇంకా. మరి ఎదురు చూస్తున్నాం, చంద్రబాబు అన్న ఎప్పుడు చేస్తాడో తెలియదు. మరి ఎంతగా పోరాడుతున్నాము, అద్దెలు కొంటున్నాం, సొంత ఇల్లులు అంటే లేవు మాకు. 5 ఎకరాలు 28 సెంట్లు భూమిని పోగొట్టుకొని మేము బాధపడుతున్నాం. ఒక్క సెంట్లు కూడా మా కింద లేకుండా చేశారు వాళ్ళు. మరి అధికారులు కూడా వాళ్ళతో కొమ్మక్కయ్య ఉన్నారు అంతకుముందు, గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మీకు నమస్కారాలు. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి ఉపసంహ సెంటర్ 17వ వార్డు. మరి భూములు ఇచ్చింది కూడా మహానాడు సీతానగరం, జగన్ ఇంటి దగ్గరలో. ఆ జగన్ సారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేశారు ఆ పనులు.
మరి జగన్ సార్ దగ్గరకు కూడా నేను 5 సంవత్సరాలు తిరిగాను, ఏ రోజు ఆయన నాకు కనపడలేదు. ఆయన దగ్గర కూడా నాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు అన్న వచ్చాడు కాబట్టి ఒక న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాను నేను. మరి మీకు అందరికీ నమస్కారాలు ఉంటాయండి.